ఓం నమ శివాయ. కైలాసవాసీ భగవాన్ కాళహస్తీశ్వర శివ కరోతు నిత్య కళ్యాణం కరుణావరుణాలయ జ్ఞానప్రసూనాంబా సమేత కాళహస్తీశ్వర స్వామినే నమః. శ్రీకాళహస్తి క్షేత్రం మన భారతదేశంలోనే దక్షిణ కైలాసంగా పేరెన్నికరించినటువంటి ఏకైక క్షేత్రము. అలాగే అద్భుతమైనటువంటి మోక్ష క్షేత్రము. ఈ క్షేత్రంలో ఉత్తరవాహినైనటువంటి స్వర్ణముఖి నది ప్రభృతి ఈ దేవాలయంలో అనేకమైనటువంటి విశేషాలు. ఇంద్రుడు మొదలైనటువంటి దేవతలందరూ కూడా ఆరాధించినటువంటి క్షేత్రము. శనేశ్వరుడు మొదలైన దేవతలందరూ కూడా తపస్సు చేసినటువంటి క్షేత్రము. ఈ క్షేత్రంలో జ్ఞానప్రసూనాంబా సమేత కాళహస్తీశ్వర స్వామి వారు ఏం చేసి ఉన్నారు. వీరిద్దరికీ కూడా చతుష్కాల అభిషేకము, సూర్య పుష్కరిణి, చంద్ర పుష్కరిణి అనేటువంటి 2 పుష్కరిణి ద్వారా సేకరించినటువంటి ఉదకాలతో మాత్రమే అభిషేకం చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ యొక్క క్షేత్రంలో ఎవరైతే రాహు కేతువులు అలాగే నవగ్రహ దోషాలతో బాధపడుతూ ఉంటారో వారందరూ కూడా ఇక్కడ వచ్చి పూజ చేసి స్వామివారికి అభిషేకం కానీ, ఈ రాహుకేతు పూజలో కానీ, కళ్యాణోత్సవంతో కానీ ఏదైనా ఒక ఉత్సవంలో పాల్గొని స్వామివారిని దర్శించడం మాత్రాన వారు జన్మజన్మల నుంచి చేసినటువంటి పాపములన్నీ కూడా పోగొట్టుకుని స్వామివారి యొక్క అనుగ్రహంతో వివాహం కాని వారికి వివాహము, సంతానం లేని వారికి సంతానము, ఆరోగ్యం కావాల్సిన వారికి ఆరోగ్యము స్వామివారు ప్రసాదిస్తూ ఉన్నారు. అలాగే మహామృత్యుంజయ దోషాలన్నీ కూడా నివృత్తి చేసుకుని మహామృత్యుంజయ స్వామి వారి అనుగ్రహం వలన దీర్ఘాయుష్షు పొందుతూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క క్షేత్రంలో మహాశివరాత్రి చాలా అద్భుతమైనటువంటి విశ్వావసనామ సంవత్సరంలో మాఘ బహుళ చతుర్దశిని మహాశివరాత్రి పురస్కరించుకుని చాలా అద్భుతమైన ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది గవర్నమెంట్ వారు, దేవస్థానం వారు. అలాగే ఈ దేవాలయంలో ఈ యొక్క ఫిబ్రవరి నెల 10వ తారీఖు నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. మొదటి రోజు కన్నప్ప స్వామివారికి మొదటి భక్తుడు భక్త కన్నప్ప. స్వామివారికి కన్ను ఇచ్చినటువంటి భక్తుడు కాబట్టి స్వామివారు భక్తుడికి ప్రధానం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మొదటి రోజు భక్త కన్నప్ప యొక్క ధ్వజారోహణం, తర్వాత స్వామివారి యొక్క ధ్వజారోహణము చక్కగా వేద మంత్రాలతో శైవాగం ప్రకారంగా ఈ యొక్క బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. ఆ తర్వాత ఒక్కొక్క రోజు ఉదయము సాయంత్రము కూడా అనేకమైనటువంటి ఉత్సవాలు, అనేక వాహనాలతో ఊరేగించడము, అలాగే చతుష్కాల అభిషేకము, షట్కాల అర్చన జరుగుతూ ఉంటాయి. మహాశివరాత్రి 11 కాలాల అభిషేకం ఉంటుంది. అలాగే మహానంది ఉత్సవం జరుగుతుంది. అలాగే చివరి రోజున స్వామివారికి ఏకాంత సేవతోటి ఈ బ్రహ్మోత్సవాలన్నీ కూడా ముగించడం జరుగుతుంది. కాబట్టి ఈ బ్రహ్మోత్సవాలకి అనేక రాష్ట్రాల నుంచి, అనేక దేశాల నుంచి అనేక వేల లక్షల మంది భక్తులు వచ్చి చూసి తరిస్తూ ఉంటారు. కాబట్టి 50 మంది భక్తులు కూడా ఇచ్చేసి ఈ స్వామివారిని దర్శించి తరించవలసిందిగా కోరుతున్నాము. లోకాహ సమస్త సుఖినో భవంతు. ఓం నమః శివాయ.